హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఎంతకాలమైనా నిల్వ ఉంచుకునే విధంగా అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఒక గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకొని వేడెక్కిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ అల్లం యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత వేడి నీళ్ళలో చింతపండు నానేసుకొని చల్లారిన అల్లంని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని చింతపండును కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు మెత్తిపిండి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వేడి నీళ్ళు కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కారం, ఉప్పు, బెల్లం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మధ్యలో నలగట్లేదు అనిపించినప్పుడు వేడి నీళ్ళు కొంచెం హీట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. చల్ల వాటర్ అసలు వాడకూడదు. తర్వాత తాలింపు ప్రిపేర్ చేసుకొని కరివేపాకు యాడ్ చేసేసి మిశ్రమాన్ని అందులో యాడ్ చేసుకొని కలిపి ఒక గిన్నెలో సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ అల్లం చట్నీ రెడీ అయిపోయింది. కొలతలతో సహా డీటెయిల్గా మనం ఫుల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఒకసారి వీడియో చెక్అవుట్ చేయండి. మీకు ఇవాళ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ టైమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.